ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే లైఫ్‌లో ఇంక మళ్ళీ మీకెప్పుడు రాదు. యూకేలో మాస్టర్స్ చేస్తే ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్ 20,00,000 డబ్బులిస్తదని మీకెవరికైనా తెలుసా? ఇట్స్ ట్రూ. దాని ప్రాసెస్ ఏంటి, చెక్ లిస్ట్ ఏంటి అనేది ఇప్పుడే ఒక డాక్యుమెంటేషన్ చేశాను నేను. మీకెవరికైనా గాని ఆ డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఆ చెక్ లిస్ట్ మీకు పంపిస్తాను నేను. బట్ కాకపోతే ఒకటి జాగ్రత్తగా వినండి. ఇది ఎవరితో పడితే వాళ్ళతో చేయొద్దు. ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే లైఫ్‌లో ఇంక మళ్ళీ మీకెప్పుడు రాదు. అండ్ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ రాదు. ఒక్కరికే వస్తది. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 35 ఇయర్స్ బిలో ఉండాలి. మీరు 35 ఇయర్స్ అబోవ్ గనుక ఉంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. మీకు 60% ఉండాలి బ్యాచిలర్స్‌లో ఎలిజిబుల్ అవ్వాలంటే. ఇంకా కొంచెం క్రైటీరియా ఉంది. ఒక 15-16 డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, చెక్ లిస్ట్ ఏంటి అనేది మొత్తం ప్రాపర్‌గా నేను ఒక డాక్యుమెంటేషన్ చేశాను. ఎవరిని వెళ్లి కలవాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటనేది మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేశాను నేను. అంతే కాకుండా ఇవి ఈ 20,00,000 ఎలా వస్తాయంటే 2 టైమ్స్ వస్తాయి. ఫస్ట్ మనకు వీసా వచ్చిన తర్వాత 10,00,000 రిలీజ్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 10,00,000 రిలీజ్ చేస్తారు. సో, తెలంగాణ గవర్నమెంట్ అయితే 20,00,000 ఇస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ అయితే 15,00,000 ఇస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఫస్ట్ 7.5 లాక్స్ ఇస్తది. సెకండ్ 7.5 లాక్స్ మీరు ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిన తర్వాత ఇస్తది. అయితే గత 4, 5 ఇయర్స్ నుండి ఆంధ్ర గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్‌లో ఓపెన్ అవుతుందది. సో, ఆ వెబ్‌సైటు, ఆ లింక్ ఎవరిని వెళ్లి కలవాలి ఏంటనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఒక డాక్యుమెంటేషన్ చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గానీ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గానీ బెనిఫిట్ అయిద్దనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి. సో, వాళ్ళందరికి ఉపయోగపడతది. మీరు కూడా రావాలనుకుంటే సో, మీకెలా కావాలి, ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను నేను. సో, మీకెవరికైనా గానీ ఆ డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఆ చెక్ లిస్ట్ మీకు పంపిస్తాను నేను.